మార్నింగ్ రొటీన్లో తోటకూర పోషకాలు ఎగిరిపోకుండా ఎలా చేయాలో చెప్తానన్నాను కదా. తోటకూర అయితే కడిగి కట్ చేసుకున్నానండి. దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే తాలింపులో వేయొద్దండి, ఇవన్నీ కలిపి చేయాలి. నాకు మా అమ్మ చెప్పిందనమాట, ఆకుకూరలు ఉండేటప్పుడు అన్నీ ఇలా కలిపి వేస్తే దాంట్లో ఉన్న పోషకాలు ఎటు ఎగిరిపోవని. చక్కగా ఇలా గుజ్జుగా ఉడికించుకోవాలన్నమాట. అన్నీ వేస్తాం కాబట్టి అన్నీ కలిసి మెత్తగా గుజ్జుగా ఉడికిపోతాయి. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు కూడా మనకు టేస్ట్కి సరిపడా వేసుకొని చక్కగా మూత పెడితే అందులో వచ్చే వాటర్ తోటే మెత్తగా ఉడికిపోయిద్దండి. ఉప్పు, కారం, పసుపు మాత్రం మీ టేస్ట్కి మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. కానీ తోటకూర ఏ ఆకుకూరైనా ఇలా కలిపి వండితే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంట్లో ఉండే పోషకాలు చక్కగా ఎటు వెళ్ళిపోవన్నమాట. చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనము కలుపుతూ దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కలిసి ఉడుకుతున్నాయి. ఆకుకూరలు ఏవైనా ఇలాగే వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తాలింపు వేయటం, ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి మాడిపోవటం, దాంట్లో ఆకేయటం, అది మాడటం అలా కాకుండా ఇలా నీరు పట్టేలా ఉడికించుకుంటే ఆకుకూరలు ఏవైనా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా దగ్గరికి అయ్యేలా కలుపుతూ ఉడికించుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరలు అంటేనే మనకి కావాల్సిన పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆకుకూరలో. అందుకే ఆకుకూరని ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరికి ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాదాపు కర్రీ అయిపోయినట్టే. ఆయిల్ కూడా తక్కువ పట్టిద్దండి, ఎందుకంటే ఆకుకూరలో ఉండే వాటర్ అండ్ టమాటాలో ఉండే వాటర్ తోటే ఉడికిపోద్ది. ఇది వచ్చేసి నేను లంచ్లోకి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. టేస్టీ టేస్టీ తోటకూర రెడీ అయిపోయింది. ఆకుకూరలన్నీ ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వెరైటీ వంటల కోసమైతే రేణు సోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ తోటకూర రెసిపీ నచ్చితే లైక్ చేయండి.